తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్స్ ఆన్లైన్లోనే జరుగుతాయా? అడ్మిషన్లపై ఇప్పటివరకు ఇంటర్ బోర్డు ఎందుకు ప్రకటన చేయలేదు? కార్పొరేట్ కాలేజీల ఫీజులు, బోగస్ కళాశాలల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా అంటే ఇప్పటికీ సరైన సమాధానం దొరకటం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ బోర్డు కూడా ఓ ప్రకటన చేసింది. బోగస్ ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల అక్రమాలకు చెక్ పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా కాలేజీలకి అనుబంధ గుర్తింపునివ్వడంతో పాటు ప్రవేశాలు కూడా ఆన్లైన్లో నిర్వహించాలని, ఫీజుల్ని ఆన్లైన్లోనే చెల్లించేలా చూడాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే బోర్డు ప్రకటనైతే చేసింది కానీ అడ్మిషన్లకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ఆన్లైన్లో ఉంటుందా లేదా అన్న సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దమయ్యాయి కాబట్టి ఆన్లైన్ అడ్మిషన్లే నిర్వహించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఆర్ఓఆర్ సిస్టాన్ని పాటించినటువంటి దాఖలాలు లేవు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటించినప్పుడు కార్పొరేట్లో చదివే విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కార్పొరేట్ విద్యకు దూరమై కాకుండా ఇంటర్మీడియట్ విద్యను అందని ద్రాక్షగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు తయారు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఇంటర్మీడియట్ విద్యార్థులకు చెందవలసినటువంటి ట్యూషన్ ఫీజును ఫిక్సేషన్ చేసి 2016-17 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ విధానాన్ని కొనసాగించాలని సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు కొన్ని కార్పొరేట్ కాలేజీల ఒత్తిడి వల్లే ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ఆగిపోయిందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అన్ని వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించినప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్లడం లేదని పేరెంట్స్, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా కళాశాలలన్నింటిలో కూడా నిజానికి ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ అనేటటువంటిది దాదాపు అన్ని రాష్ట్ర విద్యా సంస్థల్లో, ముఖ్యంగా యూనివర్సిటీల్లో కానీ అదేవిధంగా ఈరోజు డిగ్రీ కళాశాలలో కానీ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ అన్ని రంగాల్లో కూడా ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ కంటే ఇంటర్మీడియట్లో ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ అనేటటువంటిది విద్యార్థులకు కానీ, విద్యా వ్యవస్థకు కానీ, ప్రభుత్వానికి చాలా అత్యవసరమైనటువంటి విషయం. విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇంకా కొంత సమయమే ఉంది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది. మరి ఇలాంటి సమయంలో ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లు ఉంటాయా, ఉండవా అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.